మల్కాజ్గిరి సీటు దక్కించుకునేందుకు బీజేపీలో ఆశావాహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావడం, ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉండటంతో ఈజీగా గెలవొచ్చని అంచనాలు వేస్తున్నారు నేతలు. మల్కాజ్గిరిలో మోదీ చరిష్మా కూడా పనిచేస్తుందంటున్నారు. టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరి సీటు దక్కించుకునేందుకు బీజేపీలో ఆశావాహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావడం, ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉండటంతో ఈజీగా గెలవొచ్చని అంచనాలు వేస్తున్నారు నేతలు. మల్కాజ్గిరిలో మోదీ చరిష్మా కూడా పనిచేస్తుందంటున్నారు. టికెట్ దక్కించుకునేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డిగా దీనిపై మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మల్కాజ్గిరి టికెట్ కు ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? చంద్రిక, మల్కాజ్గిరి మీద భారతీయ జనతా పార్టీ నేతలు చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. అంటే టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులందరూ మల్కాజ్గిరి టికెట్ నాకే ఇవ్వాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్య నేతల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంకొక వైపు ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దల్ని కలిసి మల్కాజ్గిరి టికెట్ నాకే ఇవ్వాలని కోరుతున్నారు. సో దీంతో మల్కాజ్గిరి టికెట్ హాట్ సీట్గా భారతీయ జనతా పార్టీకి మారింది. తీవ్రమైనటువంటి పోటీ ఉంది. దాదాపుగా మనకు తెలిసిన వాళ్ళల్లో ముఖ్యులైనటువంటి నేతల్లో దాదాపుగా 10 మంది వరకు ఉన్నారు. ఇంకా మిగతా కొంతమంది నేతలు ఇంకొక 5-6 అంటే కనీసం 15 మంది వరకు కూడా నేతలందరూ కూడా మల్కాజ్గిరి టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మల్కాజ్గిరి మీద ఎందుకు దృష్టి అంటే, మల్కాజ్గిరి హైదరాబాద్ సిటీలో కలిసి ఉంటుంది. మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం కూడా ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. సో ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి సీట్ అనేది పార్టీలో జరుగుతున్నట్టు చర్చ. గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అప్పుడు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత 2018లో 2019లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి 17 పార్లమెంటు సీట్లలో సో అందరికీ కనపడేటువంటి సీటు మల్కాజ్గిరిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, దాదాపు అంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు. రెండోది, ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. మిగతా అన్ని ప్రాంతాల వారు మల్కాజ్గిరి పార్లమెంట్లో నివసిస్తున్నారు. మరోవైపు ఇక్కడ మోడీ చరిష్మా పనిచేస్తుంది. ఖచ్చితంగా మోడీకి అనుకూలంగా ఓటు ఉంటుందనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నేతలందరూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటులో కనుక ఈ సీట్ నుంచి టికెట్ వస్తే కనుక ఈ గెలవడం చాలా ఈజీ అనేటువంటి అభిప్రాయానికి చాలామంది బీజేపీ నేతలు వచ్చారు. అందుకే పోటీ ఎక్కువైపోయింది. సో ఖచ్చితంగా ఇక్కడ సీట్ వస్తే ఎంపీ అనేటువంటి ఒక ప్రచారం పార్టీ వర్గాల్లో, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేతల వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అందుకే చాలామంది పోటీ పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానికంగా మల్కాజ్గిరి పార్లమెంటులో అక్కడే ఉంటూ కొంతమంది సమ్మేళనాలు నిర్వహిస్తే మరి కొంతమంది అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో పబ్లిక్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో పోటీ చాలా పెరిగిపోయింది. 10 మంది వరకు సీరియస్గా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారు 10 మంది ఉన్నారు. ఇంకొక విషయం చెప్పుకోవాలి, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో గెలిస్తే సెకండ్ ప్లేస్లో అక్కడ బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉండే. కాబట్టి ఈసారి ఈజీగా మల్కాజ్గిరి పార్లమెంటు సీటును బీజేపీ గెలవచ్చు అన్నటువంటి ధీమాతో చాలామంది బీజేపీ నేతలు ఉన్నారు. అందుకే ఈ సీటును దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఢిల్లీ లెవెల్లో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలను కలిసి మల్కాజ్గిరి సీటు నాకు ఇప్పించండి అని కోరుతున్నారు. ఇక మెయిన్గా పోటీలో ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి మనం చూస్తే, ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఆయన 28వ తారీఖున అమిత్ షా వచ్చిన రోజు కూడా అమిత్ షా దృష్టికి మల్కాజ్గిరి సీటు విషయం మీద తీసుకువెళ్ళినట్టు తెలిసింది. మీడియా అడిగినప్పుడు కూడా అధిష్టానం పోటీ చేయమంటే నేను రెడీ అని చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మల్కాజ్గిరి బరిలో ఉండేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ నుంచి కుక్కడపల్లి నుంచి పోటీ చేయమని చెప్పినప్పుడు కూడా పార్టీ ఆయన పోటీ చేయలేదు. ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి ఆయన ఇప్పటికీ అధిష్టానానికి చెప్పారు. పార్టీ పెద్దలు కూడా ఆయన కలిశారు. కాబట్టి పన్నాల హరీష్ రెడ్డి కూడా మల్కాజ్గిరి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, గతంలో వరంగల్ ఎంపీగా సురేష్ రెడ్డి చేశారు.
అప్పుడు ఎస్సీ నియోజకవర్గంగా పార్లమెంటు లేదు అప్పుడు వరంగల్. సో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ చాడ సురేష్ రెడ్డి ఎంపీగా పనిచేస్తున్నారు, ఇప్పుడు మాజీ ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు ఇటు బండి సంజయ్ కానీ మిగతా కొంతమంది నేతలందరూ కూడా ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన చాడ సురేష్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలిసి పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ నాకే ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఢిల్లీ పెద్దలకు చెప్పొచ్చారు. ఇక తర్వాత బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఇప్పటికే మనకు మురళీధర్ రావు మొత్తం కూడా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఫ్లెక్సీలు వేశారు. ఒక 2 రోజుల క్రితం కూడా ఆయన సమ్మేళనాలు నిర్వహించారు. సో మల్కాజ్గిరి టికెట్ నాకే అనేది మురళీధర్ రావు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే ఆయన బీజేపీ క్యాడర్ తోటి టచ్లో ఉంటే ఈసారి ఖచ్చితంగా నేను పోటీ చేస్తానన్నటువంటి సంకేతాలు ఇచ్చారు. ఇంకొక వైపు ఫ్లెక్సీలు పోస్టర్లు పెద్ద ఎత్తున వేసుకుంటున్నారు, ఎవరికి వారుగా ధీమాతో ఉన్నారు. ఆయన జాతీయ నాయకుడు కాబట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గతంలోనే ఆయన మల్కాజ్గిరిలో పోటీ చేశారు, 2nd ప్లేస్లో ఉన్నారు. మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకుముందు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా అధిష్టానం మరోసారి అవకాశం ఇస్తే అక్కడ గెలిచి తీరుతానన్నటువంటి ధీమాతో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. ఇక తర్వాత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా బీసీ కోటా నుంచి నాకు టికెట్ ఇవ్వాలన్నటువంటి అధిష్టానం ముందు కూడా ఆయన డిమాండ్ను పెట్టారు. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మొన్ననే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేశారు, తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోటీకి దగ్గరగా వచ్చి ఓడిపోయారు. 2nd ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆయన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉప్పల్ టికెట్ ఆశించారు, మహేశ్వరం టికెట్ అసెంబ్లీ టికెట్ ఆశించారు, కానీ ఆయనకు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానం పెద్దల దగ్గర చెప్పుకున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి నోటీసులో కూడా ఈ విషయాన్ని పెట్టారు. ఇక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొమరయ్య అనేటువంటి ఒక కొత్త వ్యక్తి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ టచ్లోకి వెళ్ళినట్టుగా తెలిసింది. ఆయనకు ఆర్ఎస్ఎస్ అండదండలు నాకు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. బీజేపీ నేతల దృష్టికి కూడా వెళ్ళారు. ఢిల్లీ కొమరయ్య మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన కూడా మల్కాజ్గిరి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు బీజేపీ సీనియర్ నేత ఎస్ మల్లారెడ్డి బీజేపీలో చాలా కొన్నేళ్ల నుంచి ఆయన పనిచేస్తున్నారు. ఆయన కూడా టికెట్ని ఆశిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలి, గత కొన్నేళ్ల నుంచి పార్టీకి పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఇట్లా 10 మంది వరకు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఈటల రాజేందర్, అట్లనే చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, తర్వాత మురళీధర్ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వీళ్ళైతే చాలా సీరియస్గా టికెట్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈజీగా మల్కాజ్గిరిని గెలవచ్చు, ఖచ్చితంగా అక్కడ గెలిస్తే బీజేపీ జాతీయ స్థాయిలో పదవిలో ఎదగొచ్చు అనేటువంటి కొన్ని ప్రయత్నాల్లో, కొన్ని ఆశల్లో చాలామంది బీజేపీ నేతలు ఉన్నారు. ఒకవైపు దేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం, దాదాపుగా 34 లక్షల మేర ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం అది. కాబట్టి అక్కడ మోడీ క్రేజ్ ఉంటుంది, నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మోడీని చూసి ఓట్లు వేస్తారు. ఈజీగా గెలిచేటువంటి సీటు భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు 17 పార్లమెంటు నియోజకవర్గాలలో మెయిన్గా మల్కాజ్గిరి సీటు చాలా ఈజీగా గెలిచే సీట్ అనేది భారతీయ జనతా పార్టీ నేతల్లోనూ వర్గాల్లోనూ చర్చ ఉంది. కాబట్టి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎవరికి వారుగా చూడాలి. మరి ఈటల రాజేందర్కి ఇస్తారా, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డికి ఇస్తారా, పన్నాల హరీష్ రెడ్డికి ఇస్తారా, మురళీధర్ రావుకి ఇస్తారా, లేదంటే మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి ఇస్తారా, ఎవరికి ఇస్తారనేది అయితే చూడాలి. ఎవరికి వారుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పార్టీలో ఇదొక ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నామంటే నేను మల్కాజ్గిరి సీటు ఆశిస్తానన్నటువంటి పోటీ నెలకొని ఉన్నది. సో ఇట్లా బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది. మల్కాజ్గిరి పార్లమెంటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచే సీటు కావచ్చు, కాబట్టి పోటీ ఎక్కువగా ఉంది. చాలామంది నేతలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా కింది స్థాయిలో చాలామంది క్యాడర్ నాకు కూడా టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు ఎవరికి వారుగా. సో మొత్తానికి మల్కాజ్గిరి సీటు వైపే బీజేపీ నేతలు అందరి చూపు ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సో ఇంకొక వైపు అటు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు. ఇంకొక వైపు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో అసెంబ్లీ సీటు గెలుచుకొని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి
త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ నేతల్లో మాత్రం మాకు ఈజీ సీటు, ఖచ్చితంగా గెలుస్తాం, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, మోడీ ఇమేజ్ ఉంటుంది కాబట్టి మల్కాజ్గిరి సీటు మాదే అనేటువంటి అభిప్రాయంతో చాలామంది బీజేపీ నేతలు ఉన్నారు. మరి బీజేపీ నేతలైతే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. టికెట్ను ఎవరికి దక్కుతుందనేది చూడాలి, ఎవరు బరిలో ఉంటారనేది మనకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలిసేటువంటి అవకాశం ఉంది.